హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. బిగ్ బాస్ సీజన్ 8 సీజన్ అయితే ముగిసిపోయింది. నిఖిల్ మల్లేకాల్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా అయితే నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ అయితే వచ్చారు. ప్రతి ఒక్కళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. వాళ్ళు ఈ సీజన్కి వర్తా కాదా, ఎవరు ఏ వారంలో ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళు ఎందుకు డౌన్ ఫాల్ అయ్యారు, ఎందుకు రైజ్ అయ్యారు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఎలిమినేట్ అయిన ఆర్డర్ ప్రకారం ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం క్లియర్గా. ఫస్ట్ వారం ఎలిమినేట్ అయింది బెజవాడ బేబక్క. ఈమె బిగ్ బాస్కి వర్త అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. ఎందుకంటే ఆమె చాలా రిచ్. ఎక్కడో మార్స్ గ్రహం మీద దొరికే ఒక మెటల్తో ఆమె హ్యాండ్ బ్యాగ్ చేయించుకుంటుంది. చందమామ మీద దొరికే ముత్యాలతో ముత్యాల హారం చేయించుకుంటుంది. ఆ శాటిలైట్లో ఆ రాకెట్స్లో వాడే యురేనియం మెటల్తో ఈమె టాయిలెట్స్ కట్టించుకుంటుంది. అంత రిచ్ క్యాండిడేట్ని బిగ్ బాస్ అసలు తీసుకోవడం అంటే అది నాకు వర్త్ కాదని చెప్తాను ఆమె స్టేటస్కి. అంటే బడాయి మాటలు సోషల్ మీడియాలోకి బనికొస్తాయేమో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి, బట్ ఒక రియాలిటీ షోలో అది వర్కౌట్ అవ్వదన్నమాట. బిగ్ బాస్లో ఆమె బడాయి మాటలు ఏం చెప్పలేదులే, కానీ ఆమె బిగ్ బాస్కి అంత స్టాండర్డ్ కంటెస్టెంట్ అయితే కాదు. ఎందుకంటే ఆ ఫస్ట్ వారంలో ఎక్కువ ఫుటేజ్ వచ్చింది ఆమెకే. ఆమె చాలా యూటిలైజ్ చేసుకోవచ్చు దాన్ని. అంటే అవసరం లేని చోట మాట్లాడడం, మాట్లాడాల్సిన చోట కామ్గా ఉండడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పడం, వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తలే, కానీ ఆమె ఎంకరేజ్ చేసుకునే అంత క్యాపబిలిటీ ఆమెకు లేదు. ఆమె ఒక మాట చెప్పినా, అంటే ఈవెన్ అది మంచి మాట చెప్పినా కానీ, నాకు ఒక మంచి మాట చెప్పారు, నేను కూడా వాళ్ళకి ఒక మంచి మాట చెప్పాలి, సో దానికి వాళ్ళు డౌన్ఫాల్ అవ్వాలి, వాళ్ళు డౌన్ఫాల్ అవుతే నేను కూడా ఒక మంచి మాట చెప్పొచ్చు, అంటే ఒక రివెంజ్ డ్రామా అయితే ఆమెలో కనిపిస్తుంది. అంటే మంచి చేయడానికి కూడా ఒక రివెంజ్ కావాలి ఆమెకి. అలాంటి మెంటాలిటీ అయితే నాకు ఆమెలో కనిపించింది. అండ్ ఇంకా ఫిజికల్గా చూసుకున్నా ఆమె వర్త్ కాదని చెప్పాలి. నేను కరాటే చేశాను, జిమ్నాస్టిక్స్ చేశాను, గుంఫు చేశాను అంటది. ఆమె బాడీ సైజ్ ప్రకారం ఆమెకు ఆ చిన్న చిన్న స్టంట్స్ అనేవి చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ అవి చాలా చిన్న స్టంట్స్. అవి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేస్తారు. అట్లానే చిన్న చిన్న మూమెంట్స్ పట్టుకొని నేను ఫిజికల్గా స్ట్రాంగ్, నాకు చాలా స్ట్రెంగ్త్ ఉందని చెప్పుకోవడం అదైతే వర్త్ కాదని చెప్తాను. అండ్ ఈవెన్ ఆమె మెంటల్లీ కూడా అంత ఫిట్ కాదు. ముఖ్యంగా వాయిస్ కమాండింగ్ కూడా అంతగా ఉండదు ఆమెకి. గట్టిగా మాట్లాడడం కమాండింగ్ కాదు, గట్టిగా మాట్లాడతారు, కానీ ఆ మాటలు కూడా ఏదో తడబడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆమెకి, తడబడుతున్నట్లు ఉంటుంది. సో ఆమెకి అన్ని విధాలుగా చూసుకున్నా ఆమె కొంచెం వీక్గానే ఉన్నారని చెప్పాలి. సో బెజవాడ బేబక్ అయితే ఫస్ట్ వారం ఎలిమినేట్ అవడంలో ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. ఆ ఎలిమినేషన్కి ఆమె కంప్లీట్ వర్త్ అని చెప్పాలి. అండ్ బిగ్ బాస్ హౌస్లోకి ఆమె అంత వర్త్ అయితే కాదు. సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయింది శేఖర్ భాషా గారు. శేఖర్ భాషా గారు పేరు విన్నప్పుడు, అంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాకముందే ఈ పలానా శేఖర్ భాషా గారు హౌస్మేట్లోకి వెళ్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యా. అరే ఈయన పర్ఫెక్ట్ రా బిగ్ బాస్కి, ఒక మినీ ఆర్జీవీ లాగా ఉంటాడు, అంటే ఒక చిన్న ఆర్జీవీ లాగా ఉంటాడు, చాలా ప్రాక్టికల్గా ఉంటాడు అన్నట్లు అనుకున్నాను. హౌస్లోకి వెళ్ళిన తర్వాత డే 1 సోనియాతో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయింది ఆ కమలా పనుల దగ్గర. అక్కడ కూడా ఆయన మాట్లాడిన విధానం కొంచెం ప్రాక్టికల్గానే ఉంది. అక్కడ ఈవెన్ సోనియా కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినా కానీ ఈయన చాలా కామ్గా పొలైట్ వేలో ఆయన చెప్పాల్సింది చెప్తా ఉన్నాడు. హౌస్లో ఈయనకైతే కొన్ని గొడవలు అవుతాయి, దానికి ఈయన సరైన సమాధానాలు చెప్తాడు, సో జనాల్లో హైలైట్ అవుతాడు, ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉంటాడు అని అనుకున్నాను. కానీ ఆయన ఎక్కువ కామెడీ జోనర్ మీద వెళ్ళిపోయాడు. ఎట్లా అంటే ఆయనకి తెలిసిన జోక్స్ వేయడం, డైలీ ఒక 40-50 జోక్స్ అయితే వేసేవాడు. కాకపోతే ఇక్కడ ఫుటేజ్ అది ఒకటే కాదు కదా, టీవీలో డైలీ 1 అవరే వేస్తాడు ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో ఆయన రోజుకి ఒక జోక్ కూడా చూపించలేదు. ఆయనకైతే ఫుటేజ్ అయితే దొరకలేదన్నమాట. అంటే బిగ్ బాస్ వాళ్ళే ఆ జోక్స్ అన్ని కట్ చేశారు. కనీసం ఆయన వేసిన జోక్స్ అయినా కానీ, ఫుటేజ్లో 4-5 జోక్స్ వేసినా కానీ ఆయనకి కనీసం కామెడీ పరంగా కొంతమంది ఫ్యాన్స్ అయినా ఉండేవాళ్ళు. కాకపోతే అవన్నీ కట్ చేసి ఆయనకి ఫుటేజ్ తక్కువ వచ్చింది కాబట్టి, అండ్ ఆయన కూడా ఓన్లీ కామెడీ జోనర్లో ఉన్నారు కాబట్టి ఆయనకైతే ఎట్లాంటి ఫ్యాన్స్ అయితే చాలా తక్కువ మంది అయితే క్రియేట్ అయ్యారు. అండ్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ వైఫ్ డెలివరీ అయింది. తనకైతే శేఖర్ భాషా గారికి బాబు అయితే పుట్టాడు. సో ఆ బాబుని చూసుకోవడానికైనా తనకు బయటికి వెళ్ళాలి, బిగ్ బాస్ కంటే తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ముఖ్యం కదా అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ కలిసి శేఖర్ భాషా గారిని ఎలిమినేట్ చేశారు. అదైతే వర్త అంటే వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, అచ్చం కామెడీ జోనర్లోనే ఉంది. ఆ కామెడీ జోనర్ని ఎక్కువగా ఫుటేజ్లో అయితే చూపించరు. అండ్ దానికి తోడు వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యారు, తన బాబుని చూసుకోవాలి, అంటే బిగ్ బాస్ కంటే రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ముఖ్యం కాబట్టి ఆయన బయటికి వెళ్ళడంలో ఎట్లాంటి ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఆ ఎలిమినేషన్కి అయితే ఆయన వర్త్ అనే చెప్పాలి. కాకపోతే ఆయన క్యాపబిలిటీని ఆయన ప్రూవ్ చేసుకోలేదు. అక్కడ ఆయన బిగ్ బాస్కి వర్తే, కాకపోతే ప్రూవ్ చేసుకోలేదు. థర్డ్ వీక్ ఎలిమినేట్ అయింది అభయ్ నవీన్. యాక్చువల్గా ఆ వారం టాప్ 2 డేంజర్ జోన్లో ఉంది అభయ్ నవీన్, సోనియా.
సోనియా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సోనియా ఎలిమినేట్ అవుతుంది ఖచ్చితంగా ఈ వారం అన్నట్లు ప్రిడిక్ట్ చేశారు. అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా సోనియాని ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పారు. కాకపోతే అభయ్ నవీన్ బిగ్ బాస్ని తిట్టడం వల్ల, నాగ్ సార్కి ఎక్కువ కోపం రావడం వల్ల, రెడ్ కార్డ్ ఇవ్వడం వల్ల అభయ్ నవీన్ ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నా కానీ అంటే చాలా తక్కువ డిఫరెన్సే ఉంది. లాస్ట్లో ఉన్న సోనియాకి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్న అభయ్ నవీన్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. ఇంక ఎలానో అభయ్ నవీన్ కొంచెం రూడ్గా మాట్లాడుతున్నారు, బిగ్ బాస్నే తిడుతున్నాడు, ఇంక ఇట్లాంటి ప్లేయర్ మనకు అవసరం లేదులే అన్నట్లు ఇంకా అభయ్ నవీన్ని ఎలిమినేట్ అయితే చేశారు. అభయ్ నవీన్కి క్యాపబిలిటీ ఉంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది, గేమ్స్ ఆడగలడు, వాయిస్ కమాండింగ్ ఉంది, కొంచెం మెచ్యూరిటీ కూడా ఉంది. కాకపోతే ఆ వారం బిగ్ బాస్ బిహేవియర్ కూడా అట్లానే ఉంది. ఎందుకు టాస్క్లు పెడుతున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు మాటలు మారుతున్నారో అర్థం కాలేదు. కాసేపు ఒక మాట అంటాడు, కాసేపు ఇంకో మాట అంటాడు. అది నిజంగానే జరిగింది. సో అభయ్ నవీన్ మాట్లాడడంలో తప్పు లేదు, కాకపోతే మాట్లాడే విధానం తప్పు, అడగాల్సిన తీరు తప్పు. ఇదేంటి బిగ్ బాస్ ఇట్లా కాదు కదా అని అడగాల్సింది, ఇదెందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు. బిగ్ బాస్ హౌస్ పరంగా అంటే బిగ్ బాస్ టీం పరంగా చూసుకున్నా, బిగ్ బాస్ పరంగా చూసుకున్నా, నాగ్ సార్ పరంగా చూసుకున్నా ఆ ఎలిమినేషన్ ఫెయిరే. కానీ జనాల పరంగా బిగ్ బాస్ తప్పు కూడా ఉంది. బిగ్ బాసే కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకున్నాడు, కొన్ని టాస్క్ని గజిబిజిగా చేశాడు కాబట్టి అక్కడ బిగ్ బాస్ తప్పు కూడా ఉంది. తప్పు అని చెప్పను, పొరపాటు అయితే ఉంది. సో వాటిని కన్సిడర్ చేస్తే జనాల పరంగా అభయ్ నవీన్ అన్ఫేర్ ఎలిమినేషన్ చెప్తారు. మరి అభయ్ నవీన్ ఎలిమినేషన్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 4th వీక్ వచ్చేసి సోనియా ఎలిమినేషన్ నేను ఫస్ట్ వారం నుంచి అనుకుంటున్నా. ఎందుకు ఇంత మాట్లాడుతుంది, సంబంధం లేని వాటికి, చిన్న చిన్న వాటికి అసలు ఏందో తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడుతుంది ఏంది, ఈమె ఎంత లాయర్ అయితే మాత్రం ప్రతి ఒక్కటి జడ్జిమెంట్ ఇవ్వాలా, ఏమా ప్రతి ఒక్కదాన్ని వాదించాలా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఫస్ట్ వారమే ఈమె ఎలిమినేట్ అయితే బాగుండు, కనీసం బేబక్కన ఒక అవకాశం వచ్చింది ఆమె ప్రూవ్ చేసుకోవడానికి అనేసి నేను అనుకున్నా. కానీ ఈమె 4 వారాలు తన్నుకుంటా వచ్చింది. ఆ 4 వారాల్లో పృథ్వీని, నిఖిల్ని పూర్తిగా డామినేట్ చేసింది. వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంది దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోకుండా సోనియాని ఎక్కువ డామినేట్ చేసింది. అండ్ సోనియా వల్ల పృథ్వీకి, నిఖిల్కి కూడా నెగిటివ్ అయిపోతున్నారు. అప్పటికే సోనియా చాలా నెగిటివ్ అయిపోయింది. హౌస్ మేట్స్లోనే సోనియా అంటే చాలా మందికి నచ్చదు. అండ్ దానికి తోడు నిఖిల్ ఫ్యాన్స్ కానీ, పృథ్వీ ఫ్యాన్స్ కానీ, విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ సోనియా ఎలిమినేట్ అయితే బాగుండు అనుకున్నారు. ఎందుకంటే సోనియా వల్ల నిఖిల్, పృథ్వీ ఆట కూడా మారిపోతుంది, వాళ్ళు కూడా నెగిటివ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ కూడా సోనియా ఎలిమినేట్ అయితే బాగుండు అనుకున్నారు. సో ఆమె ఇంకా ఎలిమినేట్ అవ్వక తప్పలేదు. సోనియా ఎలిమినేషన్ వర్తా అంటే నాకు ఆమె వెళ్ళిపోయినప్పుడు కొంచెం హ్యాపీగానే అనిపించింది. అరే ఎందుకు రోజు బిగ్ బాస్ చూసినప్పుడల్లా ఏమో చెవులో అరుస్తా ఉన్నట్లు అనిపించేది, గోలగోలగా ఉంటుంది, సంబంధం లేని విషయాల్లో ఎక్కువ గొడవలు చేయడం, ఒక్క గ్రూప్ గేమ్ని క్రియేట్ చేయడం, ఇట్లాంటివి అయితే అనిపించింది నాకు. సో ఈమె ఎలిమినేషన్ అయితే నాకు కరెక్ట్ అనిపించింది. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత సోనియా ఉంటే బాగుండు, యష్మికి సరైన గుణపాఠం చెప్పేది, ప్రేరణకి సరైన గుణపాఠం చెప్పేది, ఇంకా వేరే వాళ్ళు నైని పవన్కి కానీ, హరితేజ గారికి కానీ సరైన గుణపాఠం చెప్పేది సోనియా ఉండాల్సిందని నాకైతే అనిపించింది. కానీ ఆ 4 వారాలు చూసుకున్న బిహేవియర్ ప్రకారం అయితే ఆమె వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. ఇన్ కేస్ ఆమె బిహేవియర్ మార్చుకొని, అండ్ అప్పటికే మార్చుకుంది, ఆ ఎలిమినేట్ అయ్యే ముందు రోజే మార్చుకుంది ఆమె. అదే ఒక వారం ముందు మార్చుకొని ఉంటే ఆమె ఖచ్చితంగా టాప్ 5లో అని ఉండేది, కనీసం 10th వీక్ వరకు అయినా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీని లోపల చూసుకునేది. సో సోనియా ఎలిమినేషన్ అయితే ఒక విధంగా మంచిది అనిపిస్తుంది, ఒక విధంగా నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 5th వీక్లో 2 ఎలిమినేట్ అయ్యారు. మిడ్ వీక్లో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్లో నైనిక ఎలిమినేట్ అయింది. ఆదిత్య ఓం గారు బిగ్ బాస్కి వర్తా అంటే ఖచ్చితంగా వర్త్ కాదు. ఎందుకంటే ఆయన ప్రజలకి ఎంతో హెల్ప్ చేశాడు. ఒక పల్లెటూరుని దత్తత తీసుకుని ఆ ఊర్లో స్కూళ్ళు కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, అంబులెన్స్లు పెట్టించాడు, చాలా మంచి పనులు అయితే చేశాడు. అవన్నీ ఆయన బిగ్ బాస్లో చెప్పుకోలేదనమాట. నేను చాలా మంచి పనులు చేశాను, చాలా గొప్ప పనులు చేశాను, సో దానికోసమే నాకు ఓట్లు వేయండి అని ఎక్కడా చెప్పుకోలేదు. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే ఆయన వర్త్ కాదు. ఆయనకైతే ఒక ప్యాషన్ ఉంది. ఆదిత్య ఓం గారి వాళ్ళ ఫాదరు IAS, వాళ్ళ అమ్మ కూడా చాలా పెద్ద వర్కే చేస్తారు. డబ్బు పరంగా వాళ్ళకి ఎట్లాంటి ఇది లేదు, చాలా రిచ్ వాళ్ళు. ఆయన దలుచుకుంటే ఆయన దగ్గర ఉన్న ఆశతో బిజినెస్లు చేసుకోవచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు. కానీ ఆయనకు ఒక ప్యాషన్ అయితే ఉంది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఆయన కొన్ని సినిమాలు అయితే తీశారు. అప్పుడు తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు ఆపేసిన తర్వాత ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దాంతోపాటు ఆడియన్స్ తనను గుర్తుపెట్టుకోవడం మానేశారు. మళ్ళీ నాకు తెలుగు ప్రజల్లో గుర్తింపు కావాలని చెప్పేసి ఆయన ఒక అవకాశం కోసం బిగ్ బాస్కి వచ్చాడు. ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయనలో ఉన్న క్వాలిటీస్, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, 45 సంవత్సరాలప్పుడు కూడా కొంచెం ఫిట్గా ఉండడం కానీ, ఇట్లాంటి యాంగిల్స్ చూపించాడు తప్ప ఆయన చేసిన మంచి పనులు, అంటే జనాలు ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పుకుంటే ఈజీగా ఆయనకి ఫ్యాన్స్ అనేది వస్తారనమాట. ఆయన అలాంటి పని చేయలేదు కాబట్టి ఆయనకి ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవ్వలేదు, అంటే మరీ ఎక్కువగా అవ్వలేదు. సో ఆయన అయితే ఎలిమినేట్ అయ్యాడు. నేను సింపుల్గా ఏం చెప్తానంటే ఆయన చాలా మంచి పనులు చేశాడు, అవన్నీ చెప్పుకొని ఉంటే ఆయన బిగ్ బాస్కి వర్త్ అయ్యి ఉన్నాడు. అవన్నీ చెప్పుకోలేదు. అతను ఎలాంటోడో
ఆటోమేటిక్గా తెలియాలి అనుకున్నాడు కాబట్టి ఆయన అయితే బిగ్ బాస్కి వర్త్ కాదు. నేనైతే ఆ ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అని చెప్తాను. ఎందుకంటే ఆయన కన్నా దారుణంగా ఆడేవాళ్ళు బిగ్ బాస్ హౌస్లో చాలా మంది ఉన్నారు. ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ అయితే నేను అన్ఫేర్ అని చెప్తాను. హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం బయటికి పంపించారు. అది కాకపోయినా కానీ హౌస్లో ఆదిత్య ఓం గారి కంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ప్రతి ఆటలో కనీసం మినిమం ఎఫర్ట్స్ కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళని ఎలిమినేట్ చేయకుండా ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేశారు. ఇక్కడ జనాలు తప్పని కూడా చెప్తాను నేను. అంటే మంచికి ఎప్పుడు ఓటేరు అనమాట, చెడుకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఏ విషయంలో అయినా కానీ. సో ఆదిత్య ఓం గారి ఎలిమినేషన్ అయితే నేను అన్ఫేర్ అని చెప్తాను. అంటే నాకు పర్సనల్గా నాకైతే నచ్చలేదు. అప్పుడు అదే వారంలో నైనిక కూడా ఎలిమినేట్ అయింది వీకెండ్లో. మరి నైనిక బిగ్ బాస్కి వర్తా అంటే బిగ్ బాస్కి వర్తే, మరి ఎలిమినేట్ అవ్వడానికి వర్తా అంటే ఎలిమినేషన్ కూడా వర్తే. అదేంటి రెండు వర్తే అంటే అవును వర్తే. ఎందుకంటే ఫస్ట్ వారంలోనే నైనిక వాయిస్ కమాండింగ్ ఏందో అర్థమైంది. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో కూడా బాగా తెలిసిన అమ్మాయి అనిపించింది. తనలో ఒక మెచ్యూరిటీ ఉందనిపించింది. టాస్కులు కూడా చాలా గట్టిగా ఆడింది. చీఫ్ కూడా అయ్యింది, క్లాన్ చీఫ్ కూడా అయ్యింది. టాస్కులు చాలా బాగా ఆడింది. డ్యాన్స్ కూడా చాలా బాగా వేస్తుంది. చూడడానికి అందంగా చక్కగా ఉంటుంది కాబట్టి జనాలను ఆకట్టుకుంటుంది. చాలా విధాలుగా చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. కానీ రెండో వారం నుంచి వాడన్నిటిని పక్కన పెట్టింది. ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చాము, సరదాగా వచ్చాము అనేసి పవర్ పబ్ గర్ల్స్ అనే ఒక టీమ్ని ఫామ్ చేసుకుని వాళ్ళతో ముచ్చట్లు వేసుకుని సరదాగా ఉండడం, తినటం, జోక్స్ చేసుకోవడం ఇవి చేసింది. ఫస్ట్ వారంలో అంత ఫైర్ చూపించిన నైనిక సెకండ్ వారంలో పవర్ పబ్ గర్ల్స్ అని చిల్ అవుతా ఉంటే జనాలు కూడా సపోర్ట్ చేయడం ఆపేశారు. అండ్ అప్పటికే విష్ణుప్రియకి కానీ నిఖిల్కి కానీ ఫ్యాన్స్ అనేది ఉన్నారు. నాగమణికంటకు కూడా కొంచెం ఎమోషనల్గా ఫ్యాన్స్ అయితే జనరేట్ అయ్యారు. ఆ టైంలో విష్ణుప్రియకి నిఖిల్కి ఫ్యాన్స్ అనేది క్రియేట్ అయ్యారనమాట. నబిల్కి, పృథ్వీకి ఇట్లా చిన్న చిన్న వాళ్ళకైతే ఇంకా ఫ్యాన్స్ అనేది జనరేట్ అవ్వలేదు. ఇంకా నైనిక ఫ్యాన్స్ కూడా నైనిక ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయారు. సో దానివల్ల ఆమె ఫ్యాన్స్ తక్కువయ్యారు, ఓట్స్ తక్కువ అయిపోయినాయి, బయటకైతే వెళ్ళిపోయింది. సో ఆమె బిగ్ బాస్కి వర్తే, కాకపోతే ఆమెలో ఉన్న క్యాపబిలిటీని ఆమె ఉపయోగించుకోలేదు కాబట్టి ఎలిమినేషన్ కూడా వర్తే. 6th వీక్లో సీత ఎలిమినేట్ అయింది. సీత బిగ్ బాస్కి వర్తా అంటే ఇక్కడ సీత గురించి కాకుండా సీతను అర్థం చేసుకోవడానికి జనాలు వర్త్ కాదని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కంటే ముందు సీతని ఒక నెగిటివ్ షేడ్లో చూశారు. అంటే బేబీ సినిమాలో ఆమె ఒక నెగిటివ్ క్యారెక్టర్ కదా, ఇంకా అదే మైండ్లో ఉండటం వల్ల బిగ్ బాస్ హౌస్కి రాగానే ఆమెను అదే మెంటాలిటీతో చూస్తారు జనాలు. సో దాని పరంగా ఆమె మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టలేదన్నమాట. ఒకవేళ పెట్టినా నెగిటివ్గానే పెట్టారు. వాస్తవాన్ని చెప్పాలంటే సీత ఒక క్లాసిక్ ప్లేయర్ అనమాట. చాలా క్లాస్గా ఆడుతుంది గేమ్స్ని. ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టాలో అంతవరకు పెట్టింది. ఇంకా గెలుపు ఓటంలు అనేవి అది వేరే విషయం, కానీ ప్రయత్నిస్తుంది అనమాట. చాలా ఇదిగా ప్రయత్నిస్తుంది. దెబ్బలు తగిలినా కానీ ప్రయత్నిస్తుంది. మాట్లాడే విధానంలో కూడా ఎదుటి వాళ్ళు అగ్రెసివ్ అయితే అప్పుడు తను అగ్రెసివ్ అవుతుందేమో, కానీ ఎదుటి వాళ్ళు నోరు జారితే దాన్ని ఖండించే విధంగా కొంచెం గట్టిగా మాట్లాడుతుందేమో, కానీ ఆమెగా ఎప్పుడు ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోలేదు. కొన్ని విషయాల్లో సీత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా కానీ ఆ టైంలో కూడా తను ప్రైవసీ కోరుకుంటుంది. కామ్గా ఉండడమో లేకపోతే ఏడవడమో, ఆమె ఎమోషనల్గా కుంగిపోవడం ఇట్లాంటివి చేస్తే తప్ప ఎవరిని బ్లేమ్ చేయదు. ఎవరు ఎలిమినేట్ అయినా ఏడుస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఎవరు ఎలిమినేట్ అయినా కానీ వాళ్ళ మీద ఘోరంగా ఏడుస్తుంది. అంటే ఇంకా ఎవరు ఎలిమినేట్ అయినా కానీ వాళ్ళని తలుచుకొని కుమిలి ఏడుస్తుంది. చాలా మంది ఏమనుకున్నారంటే సింపతి ప్లే చేస్తుంది అనుకున్నారు. ఒక విధంగా అది నిజమే అనిపించింది. ఆమె ఒప్పుకుందనమాట. నేను వాళ్ళు వెళ్ళిపోతానందుకు బాధతో ఏడవట్లేదు, ఏదో రోజు నేను కూడా వెళ్ళిపోతానేమో అది గుర్తొచ్చి ఏడుస్తున్నా అని చెప్పింది. కానీ అక్కడ విజువల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆమె వాళ్ళని చాలా మిస్ అయిపోతున్న ఫీలింగ్తో ఏడ్చినట్లు అనిపిస్తుంది. ఆమె చెప్పడం కూడా అట్లానే ఉంటుంది, చాలా మిస్ అవుతున్నాను. సో ఆ ఒక్క విషయంలోనే ఆమె నాకు కొంచెం ఫేక్ అనిపించింది. ఇంకా గేమ్స్ పరంగా చూసుకున్నా, ఆమె బిహేవియర్ పరంగా చూసుకున్నా, సో ఆమె ఎలిమినేషన్ అయితే ఇంకా అంతవరకే. సో ఇంకా ఆమె ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఆమె అంతవరకు కరెక్టే అని చెప్పాలి. ఎందుకంటే మరీ టాప్ 10లో ఉండే అంత పవర్ఫుల్ ప్లేయర్ అయితే కాదు. అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు అంత వర్త్ కాని ప్లేయర్స్. సో సీత పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం ఆమె ఆ వారం ఎలిమినేట్ అవ్వడం అయితే కరెక్టే ఒక మాదిరిగా. 7th వీక్లో నాగమణికంట సెల్ఫ్ ఎలిమినేట్ అయితే చేసుకున్నాడు. తనకు తానే బయటికి పోతాను నేను అని చెప్పేసి తనకు తానే వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఆ వారం ఎలిమినేట్ అవ్వాల్సింది గౌతమ్. ఆ తర్వాత గౌతమ్ ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనం గౌతమ్ ముచ్చట వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. ఆ వారానికైతే నాగమణికంట ఓటింగ్లో టాప్లో ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే ఎమోషనల్గా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆకట్టుకున్నాడు. తన ఫ్యామిలీ గురించి సంబంధం లేకుండా తీయడం, ఏడవడం, నాకు ఎవరు లేరు, నేను ఒంటరి బిడ్డని, నాకు అసలు తల్లిదండ్రులు లేరు, ప్రపంచం లేదు అన్నట్లు మాట్లాడి ఏడవడం ప్రతిదానికి చాలా ఎమోషనల్ అయిపోయి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆకట్టుకున్నాడు. జనాలు ఎప్పుడు ఎమోషనల్ గా ఉంటారులే, సో ఈజీగా ఫ్యాన్స్ అయితే వచ్చారు. నాగమణికంట చెప్పిన స్టోరీ నిజమా కాదా అంటే వాళ్ళ చెల్లి అయితే డిక్లేర్ చేసింది నాగమణికంట చెప్పింది నిజమే, కాకపోతే అంత ఒంటరి అయితే కాదు.
అంత డౌన్ఫాల్ అయితే అవ్వలేదు, అంత కష్టం అయితే పడలేదు. వాళ్ళ అమ్మ డెత్ ప్యాడ్ కోసం కట్టా వేరుకున్నా అని చెప్పాడు. కానీ అంత సిచ్యువేషన్ అయితే రాలేదు. అంతకేలో బాగానే చేశాము, ప్రతిదీ బాగానే చేశాము, తన పెళ్లి కూడా చాలా గ్రాండ్ గానే చేసాము అన్నట్లయితే వాళ్ళ చెల్లి స్పందించింది. యాక్చువల్గా నాగమణికంట అసలు ఆ ఎమోషనల్ డ్రామాలోకి వెళ్ళకూడదు అనుకున్నాడు. హౌస్లోకి వచ్చేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఆడాలి, నా బయట లైఫ్ని గేమ్లోకి తీసుకురాకూడదు అనుకున్నాడు. కాకపోతే వచ్చిన మొదటి రోజే, అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన మొదటి రోజే నాగమణికంటని ఎలిమినేట్ చేశారు హౌస్ అంతా కలిసి, తను ఫిజికల్గా వీక్గా ఉన్నాడని చెప్పేసి. అక్కడే తను ట్రిగర్ అయిపోయాడు ఎమోషనల్గా. అక్కడే ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అయిపోయాడు. రేస్లోకి వచ్చాను కానీ ఇంకా రేసెస్ స్టార్ట్ కాలేదు, అప్పుడే నన్ను బయటికి పంపించారు, అదైతే ఫెయిర్ కాదు కదా, చాలా అన్ఫెయిర్ అది అని చెప్పేసి అక్కడే ఎమోషనల్గా ట్రిగర్ అయ్యాడు. దాని తర్వాత కూడా అదే పాయింట్ని గుచ్చి ప్రతి ఒక్కరు అడుగుతుంటే ఎవరన్నా కానీ ఆ ప్లేస్లో ఎమోషనల్గా డౌన్ అవుతారు. నాగమణికంట కూడా అక్కడ ఎమోషనల్గా డౌన్ అయ్యి తన పాస్ట్లో జరిగిన తన వైఫ్తో కానీ తన బిడ్డతో కానీ వాళ్ళ మదర్ సెంటిమెంట్ ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఇవన్నీ చేయకుండా ఉంటే, ప్రతి ఒక్కళ్ళు రెచ్చగొట్టకుండా వచ్చిన ఫస్ట్ రోజు ఎలిమినేట్ కాకుండా ఉంటే తన ఆట ఇంకోలా ఉండేదేమో, అంటే ఎమోషనల్ డ్రామా ఉండేది కాదేమో. కానీ అలా రెచ్చగొట్టేసరికి తన పాస్ట్ అంతా గుర్తు తెచ్చుకొని ఏడవడం స్టార్ట్ చేయడం వల్ల అక్కడే ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. సో తనకైతే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది అప్పుడు. కాకపోతే తనకు తానే ఎలిమినేట్ అవ్వడం వల్ల బయటకు వెళ్ళిపోయాడు. తనకు తానే బయటకు వెళ్ళిపోయాడు కాబట్టి తన ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ అని చెప్పేసి నేనైతే మాట్లాడను. 8th వీక్లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ బిగ్ బాస్ 8కి వర్తా అంటే స్ట్రెంత్ పరంగా, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని పరంగా మెహబూబ్ వర్త్ బిగ్ బాస్కి. కానీ తన డెసిషన్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉంటాయి. నామినేషన్స్ అప్పుడు తను కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఏదైనా డెసిషన్లు తీసుకోవాలన్నప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్లో ఒకప్పుడు ఒకలా మాట్లాడతాడు, దాని తర్వాత ఇంకోలా మాట్లాడతాడు. తను చెప్పిన తనకే గుర్తుండవు. సో దానివల్ల తనకి ఫ్యాన్స్ అనేది తగ్గిపోయారనమాట. అండ్ ముఖ్యంగా వచ్చేసి మతం గురించి మాట్లాడాడు. మెహబూబ్ నబిల్తో మతం గురించి మాట్లాడాడు. అక్కడ మెహబూబ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. మెహబూబ్ మతం గురించి మాట్లాడినప్పుడు నబిల్ కూడా దానికి ఒత్తాసు పలికాడు. దానివల్ల నబిల్ ఫ్యాన్స్ కూడా కొంచెం తగ్గిపోయారనమాట. మెహబూబ్ అయితే గేమ్స్ పరంగా వర్తే, కానీ ఆ మతం గురించి మాట్లాడినప్పుడు నాకు కూడా చాలా నచ్చలేదు. సో ఆయన ఎలిమినేషన్ అయితే వర్త్ అనే చెప్తా. 9th వీక్లో నైని పావని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు నైని పావని నాకు చిరాకు తెప్పించింది. అప్పటి వరకు సోనియాని చూసినా లేకపోతే యష్మిన్ చూసినా చిరాకేసేది, నైని పావని చూసినప్పుడు ఇంకా చిరాకేసింది. ముఖ్యంగా కిల్లర్ లేడీస్ అప్పుడు నామినేషన్ జరిగాయి కదా, అప్పుడు పృథ్వీకి సపోర్ట్ చేయడం. ప్రేరణ ఏడుస్తుంది ఒక పక్క, అయినా కానీ పృథ్వీకి సపోర్ట్ చేసి, అక్కడ సపోర్ట్ చేసే ముందు ఒక టాస్క్ అయితే జరిగింది, బీబీ హోటల్ టాస్క్. ఆ బీబీ హోటల్ టాస్క్ లో పృథ్వీ ఫ్లెడ్ చేసే క్యారెక్టర్ అనమాట, అమ్మాయిలను ఫ్లెడ్ చేసే క్యారెక్టర్ ఆ గేమ్ లో. సో నైని పావని అక్కడ ఫ్లెడ్ చేసాడో మరి ఏమైందో తెలియదు. తర్వాత నుంచి నైని పావని పృథ్వీ కోసం ఆడడం స్టార్ట్ చేసింది. అక్కడ ఇష్యూ ప్రేరణకి పృథ్వీకి మధ్యలో నైని పావని ఎందుకు వచ్చింది? ప్రేరణతో గొడవ లేదు, పృథ్వీతో గొడవ లేదు, అసలు నీకేం సంబంధం? నీ ఆట నువ్వు వాడుకోవాలి. సరే వస్తే వచ్చావు, నీ ఆట నువ్వు వాడుకొని తర్వాత వేరే వాళ్ళ ఆటలోకి వెళ్ళాలి. అక్కడ నీ ఆట నువ్వు వాడుకోకుండా పృథ్వీ కోసం ఆడావు. అక్కడ చాలా నచ్చలేదు జనాలకి, చాలా చాలా దరిద్రంగా అనిపించింది. ఇంకో వరస్ట్ థింగ్ ఏంటంటే చిన్న దానికి కూడా ఏడుస్తుంది. అసలు పెద్ద మ్యాటరే కాదు, చిన్న ఇష్యూలను కూడా చాలా పెద్దదిగా చేస్తుంది. సరే నైని పావని గురించి ఎవరన్నా నెగిటివ్ గా మాట్లాడితే అప్పుడు అరవడం ఒక లెక్క. నైని పావనికి సపోర్ట్ గా మాట్లాడినా లేకపోతే ఆమెకు ఒక మంచి మాట చెప్పినా గానీ నీకు సంబంధం లేదు, నాకు మంచి చెప్పొద్దు అన్నట్టు మాట్లాడుద్ది. నైని పావని తేజతో గొడవ పడుతున్నప్పుడు గౌతమ్ వెళ్ళేసి ఎందుకు గొడవలు ఎందుకు, మనం ఒకటే కదా అన్నట్టు మాట్లాడితే అక్కడ కూడా గౌతమ్ తిట్టింది. అక్కడ గౌతమ్ చాలా మంచిగా తనకు ఒక రెస్పాన్సిబిలిటీగా వెళ్ళి మాట్లాడాడు. దానికి కూడా చాలా పెద్ద ఇష్యూ చేసింది గౌతమ్తో. సో ఇట్లాంటి బిహేవియర్ ఉండడం వల్ల నైని పావని కూడా నెగిటివ్ అయిపోయింది. అంటే ఆమె క్యారెక్టర్ కూడా అట్లానే ఉంటది, మరి చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా గోల్ చేయడం, ఏడవడం, ఎదుటి వాళ్ళని నెగిటివ్ చేయాలనుకోవడం. సో ఇట్లాంటి బిహేవియర్ వల్ల ఆమె నెగిటివ్ అయిపోయింది. సో ఆమె ఎలిమినేషన్ అయితే వర్త్ అని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా కోరుకున్న ఎలిమినేట్ అయితే బాగుండు. చిన్నదానికి గొడవ పడడం, ఏడవడం ఇవి కరెక్ట్ కాదు కదా, వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను, వెళ్ళిపోయింది. సో ఆమె ఎలిమినేషన్ అయితే వర్తే. 10th వీక్ గంగవ్వ ఎలిమినేట్ అయింది. గంగవ్వ ఎలిమినేట్ వెనక చాలా పెద్ద మిస్టరీ ఉంది. గంగవ్వని హౌస్లోకి ఎందుకు తెచ్చారంటే ఆడియన్స్లో ఇంట్రెస్ట్ పెంచడానికి. గంగవ్వ లాంటి ఓల్డ్ ఏజ్ పర్సన్ హౌస్లో ఉంటే ఒక డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది. అది కామెడీ పరంగా కావచ్చు, ఒక సెంటిమెంటల్గా కావచ్చు, ఏదో ఒక వైబ్ అయితే వస్తుంది. సో దాని పరంగా టీఆర్పీ పెరిగే అవకాశం ఉండదని చెప్పేసి బిగ్ బాస్లోకి తీసుకొచ్చారు. కానీ ఆమె ఏమీ చేయట్లేదు, జస్ట్ అట్లా కూర్చుంటుంది అంతే. కనీసం ఒక 2-3 వారాల తర్వాత బయటికి పంపించాలి అని అనుకున్నా కానీ హౌస్లో ఉన్న ఎవరు ఆమెను నామినేట్ చేయట్లా. నామినేట్ చేయకపోతే ఎలా ఎలిమినేట్ చేయాలి? సో బిగ్ బాస్ తీసుకున్న ప్లాన్ ఏంటంటే గంగవ్వకి హెల్త్ పాడైంది, అది చాలా చిన్న ఇష్యూ, ఒక చిన్న గ్యాస్ట్రిక్ ఇష్యూ అది. సో దాన్ని చాలా పెద్దది అన్నట్టు చెప్పారు గంగవ్వకి. గంగవ్వ దానికి నిజంగానే నాకు పెద్ద హెల్త్ ఇష్యూ ఉందేమో,
నేను బయటికి వెళ్ళిపోతానని భయపడింది. భయపడి గంగవ్వ బయటికి వెళ్ళిన తర్వాత నాగ్ సార్తో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందంట. మీరు రమ్మంటేనే బయటకు వచ్చాను, మీరు నాకు మాయ మాటలు చెప్పి బయటికి తీసుకొచ్చారు, నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు, నేను మళ్ళీ హౌస్లోకి వెళ్తాను. బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అలౌ చేయలేదు. దానికి గంగవ్వ ఏమడిగిందంటే, నా బిడ్డకి ఒక ఇల్లు కట్టించండి, అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా అంటే, నీకు ఇప్పుడు దాకా ఇచ్చిన రెమ్యునరేషనే దండగా మళ్ళీ నీకు ఇల్లు కట్టించాలంటే కట్టించరు, యాక్సెప్ట్ చేయమని చెప్పేసి గంగవ్వ చాలా పెద్ద ఇష్యూ చేసింది అక్కడ. సో దానికి నాగ్ సార్ కూడా కోపపడ్డారు. స్టేజ్ మీద కూడా గంగవ్వని తీసుకురాలేదు, ఎందుకంటే చాలా పెద్ద న్యూసెన్స్ అయితే చేసిందంట అక్కడ. అసలు ఎవరి మాట వింటలేదంట, చైర్స్ ఇసిరేస్తుందంట, తిడుతుందంట, ఎగబడుతుందంట. ఇట్లాంటివన్నీ చేసేసరికి ఇంకేమైనా కంట్రోల్ చేయడం కష్టం. కామ్గా పక్కకు తీసుకుపోండి, ఏమైనా స్టేజ్ మీద కూడా తీసుకురావద్దు, తెస్తే రివీల్ చేస్తుంది నన్ను మాయ చేసి బయటికి తీసుకొచ్చారు అని చెప్పేసి. మరి గంగవ్వ బిగ్ బాస్ హౌస్కి వర్త్ అంటే ఖచ్చితంగా ఆమె వర్త్ కాదు. ఫిజికల్గా వర్త్ కాదు, మెంటల్లీ వర్త్ కాదు, హెల్త్ పరంగా వర్త్ కాదు, ఏజ్ పరంగా కూడా వర్త్ కాదు. కానీ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఒక రూల్స్ అనేవి ఉంటాయి. జనాల ఓటింగ్ మేరకు ఎలిమినేట్ చేయాలి, అంతేకాని కొంచెం తెలివిగా గంగవ్వని మ్యానిపులేట్ చేసి బయటకు తీసుకొచ్చారు. ఆ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా అన్ఫేర్ అనే చెప్తాను. ఇలాంటివి ఏమన్నా ఉంటే హౌస్లోకి రాకముందే ఆలోచించుకోవాలి, అసలు తీసుకురావాలా వద్దా అని అక్కడే ఆలోచించుకోవాలి. వచ్చిన తర్వాత అన్ఫేర్ అయితే చేయకూడదు. సో బిగ్ బాస్కి గంగవ్వ వర్త్ కాదులే, కానీ ఆ ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అనే చెప్తాను. అదే 10th వీక్లో హరితేజ గారు కూడా ఎలిమినేట్ అయ్యారు. హరితేజ గారు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు వచ్చినప్పుడు. అంటే ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. అప్పటికే 5 వారాల నుంచి కొంతమంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళకే ఉంటారు, ఇంకా మనకేం వస్తారు ఫ్యాన్స్ అన్నట్లు హరితేజ గారు అయితే చిల్ అయ్యారు. అంటే ఆమె పవర్ ఏంది, ఆమె స్ట్రెంగ్త్ ఏంది అనేది ఆమె చూపించుకోలేదు. సీజన్ 1లో ఆమె అన్ని కేటగిరీస్లో స్ట్రెంగ్త్ పరంగా, గేమ్స్ పరంగా, డిపార్ట్మెంట్ పరంగా కానీ, మాట్లాడే విధానంలో, ఫన్లో, ఫైర్ చూపించడంలో, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని విషయాల్లో సీజన్ 1లో ఆమె ఏందో ఆమె ప్రూవ్ చేసుకుంది. కానీ సీజన్ 8లో ఇంకా మనకేం ఫ్యాన్స్ వస్తారులే అన్న విధంగా ఆమె లైట్ తీసుకుంది. వచ్చాము, ఉన్నన్ని రోజులు ఉంటాము, పోయే రోజు పోతాము, వెళ్ళిన రోజు రెమ్యునరేషన్ వచ్చింది, అది మనకు ఉపయోగపడుద్ది అన్నట్లే ఆడినట్టు అనిపించింది నాకు. ఆమె ఫైర్ అనేది ఆమె చూపించుకున్నట్లయితే అనిపించలేదు. ఆమె నెగిటివ్ అవడానికి ముఖ్య కారణం వచ్చేసి గాసిప్స్, గుసగుసలు ఏమొచ్చినాకే స్టార్ట్ అయినాయి. వాళ్ళిట్టా వీళ్ళిట్టా, వాళ్ళు అలా ఆడుతున్నారు, వీళ్ళు ఇలా ఆడుతున్నారు, ఇది వాళ్ళ ప్లాన్, అది వాళ్ళ ప్లాన్, ఇట్లాంటి ముచ్చటన్నీ ఏమొచ్చాకే స్టార్ట్ అయినాయి. ఎదుటి వాళ్ళ గేమ్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు, కానీ అది ఒక వే అనేది ఉంటుంది అనమాట. గేమ్ పరంగా ఆలోచించాలి. ప్రతి ఒక్క చిన్నదానికి కూడా గాసిప్స్ పెట్టడం, గుసగుసలాడడం, ఇవన్నీ వేరేలా కన్వర్ట్ అవుతాయి బయటికి. ఆమె పొరపాటు చేయకపోయినా కానీ అవి నెగిటివ్ గానే బయటికి పోర్ట్రే అవుతాయి అలా గుసగుసలు ఇట్లాంటివి చేస్తే. సో అది పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట ఆమెకి. మరి ఆమె బిగ్ బాస్కి వర్తా అంటే బిగ్ బాస్కి వర్తే. అంటే ఆమె పవర్ కానీ ఆమె ఫైర్ చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా వర్తే. అంటే ఆమెకి క్యాపబిలిటీ ఉంది, కానీ అది హౌస్లో చూపించుకోలేదు. సీజన్ 8లో అది చూపించుకొని ఉంటే అప్పుడు 10వ వారం ఎలిమినేట్ అయి ఉంటే ఆ ఎలిమినేషన్ అన్ఫేర్ అయ్యేది. కానీ ఆమె చూపించుకోలేదు కాబట్టి ఆమె ఫైర్ని, ఆ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ అనే చెప్తాను. 11th వీక్లో యష్మి ఎలిమినేట్ అయింది. యష్మి గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచే ఆమె వాయిస్ అంటే నాకు చిరాకు. ఆమె వాయిస్ మాట్లాడే విధానం కానీ, ఆ ఫ్రీక్వెన్సీ కానీ, ఆ టోన్ కానీ, ఆ మాట్లాడేటప్పుడు ఆ కళ్ళు పెద్దవి చేసి వెక్కిరిస్తున్నట్లు. ముఖ్యంగా ఆ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈమె గెలిచిన ఆనందం కంటే పక్కన వాళ్ళు ఓడిపోతే ఎక్కువ ఆనందం ఆమెకి. అట్లాంటి మెంటాలిటీ కానీ, అసలు ఎప్పుడు ఎలిమినేట్ అవుతురా అనుకుంటా ఉన్నాం. చివరికి 11వ వారంలో అయింది. నేనైతే లిటరలీ ఆ 3rd వీక్ నుంచో 4th వీక్ నుంచో వెయిట్ చేశాను ఆమె ఎలిమినేట్ అయితే బాగుండని. కానీ ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే అనేసి 11వ వారంలో అయింది. యష్మిలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, వేరే వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు, అదే ఈమె చేసినా లేకపోతే ఈమె గ్రూప్లో వాళ్ళు చేసినా అది తప్పు కాదు. ఆ తప్పు ఒక కారణం అయితే ఉంటుంది. మరి ఎదుటి వాళ్ళు చేసేదానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణంతో ఈ కారణంతో పోల్చుకున్నట్లయితే కనీసం ఎదుటి వాళ్ళకి సరైన కారణం ఉంటుంది. కానీ ఈమె చేసిన తప్పుల కారణాలు ఎట్లా ఉంటాయంటే, నేను ఇంతే చేస్తా, ఇట్లానే ఉంటా, ఇదే ఏం కారణం, ఏమనంటే నా ఇష్టం అంటది, నేను ఇంతే చేస్తా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టు బిహేవ్ చేసింది. సో అదైతే నాకు అస్సలు నచ్చదు. అండ్ ముఖ్యంగా నాగమణికంటని టార్గెట్ చేయడం. అరే నేను ఉన్నానరా, నీకేం కాదు, మెంటల్ సపోర్ట్ నేను ఇస్తాను అంటది. కానీ ప్రతి వారం నామినేట్ చేస్తాను అంటది. ప్రతి వారం నాగమణికంటని ఏడిపించేది ఏమనే. నాగమణికంటని ఏమో నామినేట్ చేయకపోయినా వేరే వాళ్ళని నామినేట్ చేయాలని చెప్పేసి వాళ్ళని అడుక్కుంటుంది. వెళ్ళి నువ్వు నామినేట్ చేయి, నాకు అవకాశం లేదు, నువ్వు నామినేట్ చేయి అని అడుక్కుంటుంది. సో ఇట్లాంటి చాలా నెగిటివ్స్ అయితే ఉన్నాయి యష్మిలో. అది నేను స్పెషల్గా చెప్పేదేం లేదు, ప్రతి వారం నాకు సారే చెప్తా వచ్చారు. మరి యష్మి బిగ్ బాస్కి వర్తా అంటే ఆమె మాట్లాడే విధానం, దానివల్ల వచ్చే గొడవలు, గ్రూప్కి వచ్చే గొడవలు, మ్యానిపులేట్ చేసే విధానం, దానివల్ల
కొంచెం కంటెంట్ అనేది ఇంట్రెస్ట్గా ఉంటుంది. అరే ఈరోజు యష్మి ఏదో గోల చేసిద్ది, ఏదో గొడవ పెట్టిద్ది అనేసి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానికి వర్తే 11 వారాలు ఉండటం కూడా వర్తే. కానీ ఆమె పర్సనాలిటీ ప్రకారం ఆమె బిహేవియర్ని చూసుకున్నట్లయితే 2 వారాలు ఉంటేనే ఘనం అన్నట్లయితే ఉంటుంది. సో ఆమె ఎలిమినేషన్ అయితే ఫెయిరే. 12th వీక్లో టేస్టీ తేజ అండ్ పృథ్వీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. టేస్టీ తేజ సీజన్ 7లో కంటే 8లో చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. తనైతే ఎంత పెట్టగలడు, ఎంత ఎఫెక్ట్స్ పెట్టగలడో దానికంటే డబుల్ ఎఫెక్ట్స్ పెట్టి అయితే గేమ్స్ ఆడాడు. సో దానికైనా తను 12 వీక్స్ ఉండడం వర్తే ఖచ్చితంగా. అండ్ వాళ్ళ మదర్ని హౌస్లో చూడాలనుకుని సీజన్ 7లోనే అనుకున్నాడు. కనీసం సీజన్ 8లో అన్న వాళ్ళ అమ్మగారిని హౌస్లోకి తీసుకురావాలని చెప్పేసి చాలా కష్టం అయితే పడ్డాడు. ఈవెన్ తనకి హెల్త్ బాగోపోయినా, ఫిజికల్లీ బాడీ సపోర్ట్ చేయకపోయినా కానీ చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టాడు. కొన్ని గేమ్స్లో లిటరల్లీ గెలిచేంత వరకు వెళ్ళాడు. గెలుపు ఓటమి పక్కన పెడితే ఎఫెక్ట్స్ మ్యాటర్. ఆ ఎఫెక్ట్స్ లో కూడా నీతి నిజాయితీ పెట్టి ఆడాడు. సో టేస్టీ తేజ అయితే 12 వారాలు ఉండటం వర్తే. అండ్ ముఖ్యంగా తను చాలా ఇంటెలిజెంట్. ప్రతి గేమ్ ని ముందే ప్రిడిక్ట్ చేస్తాడు. ఇంటెలిజెన్స్ తో ఏదైనా గేమ్స్ ఆడే ఉంటే అందులో తేజాని కొట్టేవాళ్ళే లేరు. సో బిగ్ బాస్ కి టేస్టీ తేజ వర్త్ అనే చెప్పాలి. ఇంకా ఎలిమినేషన్ కూడా ఫెయిర్ అని చెప్పాలి. ఎందుకంటే టేస్టీ తేజకి విన్నర్ అయ్యేంత క్యాపబిలిటీ అయితే లేదు నాకు తెలిసి. ఇంకా పృథ్వీ గురించి మాట్లాడుకున్నట్లయితే పృథ్వీ అయితే విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. కాకపోతే తను ఎలా బిహేవ్ చేస్తాడంటే నేను గెలవాలి అనుకోవడం కంటే పక్కన ఓడిపోవాలి, అప్పుడే నేను గెలుస్తా అన్న విధంగా ఆలోచిస్తాడు. సో దానివల్ల తను ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు 12 వారాల్లో. గ్రూప్ గేమ్, గ్రూప్లో ఉంటాడు. ఆ గ్రూప్ అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు. అది అందరికీ వర్కౌట్ కాదు. గ్రూప్లో ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ నిర్ణయం అనేది వర్కౌట్ అవ్వదు. సో పృథ్వీ కూడా అదే జరిగింది. నిఖిల్ కానీ, విష్ణుప్రియ, యష్మి అందరికీ వర్కౌట్ అయింది. చీఫ్ అయ్యే అవకాశం వచ్చింది, వాళ్ళకి అయ్యారు కూడా, ప్రేరణ కూడా అయ్యింది. కానీ పృథ్వీ కాలేదు. అంటే పృథ్వీలో నాకు నచ్చింది ఏంటంటే ఓవర్ అగ్రెసివ్ అవుతాడు. కొంచెం చిన్న చిన్న మ్యాటర్ దగ్గర కూడా వేరే వాళ్ళు ఏం పీకలేరు అన్నట్లు మాట్లాడతారు. కానీ దానికి తోడు ఇచ్చిన మాటలు తప్పుతాడు. సో దానివల్ల ఎంతో కొంత నెగిటివ్ అయితే అయింది. ఆడియన్స్లో చాలామందికి నీతి నిజాయితీ కంటే కంటెంట్లో కొంచెం ఫైర్గా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి, కొట్టేలా ఉండాలి, ఇట్లాంటి వాళ్ళు బాగా నచ్చుతారు. అందుకే తను 12 వారాలు ఉన్నారు. నీతి నిజాయితీ వీటన్నిటిని లెక్కేసుకున్నట్లయితే, లేకపోతే రెస్పెక్ట్ కానీ, ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి అనుకున్నట్లయితే పృథ్వీ 2-3 వారాల్లోనే ఎలిమినేట్ అయ్యేవాడు. సో బిగ్ బాస్కి పృథ్వీ ఖచ్చితంగా వర్తే. తను విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్న ప్లేయరు. కాకపోతే తను ఆడే విధానం కానీ, రెస్పెక్ట్ చేసే విధానం కానీ, గేమ్ అర్థం చేసుకునే విధానం కానీ చాలా తప్పు. అన్ఫేర్ ఆడతాడు, దాన్నేమో స్ట్రాటజీ అంటారు. దానికి నాకు సర్వ వత్తాస పలుకుతారు. సో నాకైతే అస్సలు నచ్చవు. తనకి విన్నింగ్ క్యాపబిలిటీ ఉన్నా కానీ 12 వారాలు ఉన్నాడులే చాలు ఈ మాత్రం అన్నట్టయితే నాకు అనిపించింది. ఆయన బిగ్ బాస్కి వర్తే, ఆ రోజు ఎలిమినేట్ అవ్వడానికి కూడా వర్తే ఆయన. 13th వీక్లో రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ రోహిణి గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. ఎప్పుడైతే నామినేషన్లోకి వచ్చిందో అప్పుడే ఎలిమినేట్ అయిపోయింది. ఇన్ కేసు ఆమె 6వ వారంలోనే నామినేషన్లో వచ్చుంటే అప్పుడే ఆమె ఎలిమినేట్ అయ్యేదేమో. కానీ జనాలకి ఆమె మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. జనాలకే కాదు, హౌస్ మేట్స్లో కూడా. ఎంటర్టైన్మెంట్ చేసిద్ది, నవ్విచ్చిద్ది, కేర్ తీసుకుంటుంది, ఎవరి జోలు వెళ్ళదు. ఆమె జోలు వస్తే తప్ప ఆమె వాంటెడ్గా ఎవరి జోలు వెళ్ళదు. ఇవన్నీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉండటం వల్ల ఎవరు ఆమెను నామినేట్ చేయలేదు. ఒకసారి ఏమో అవినాష్ అయితే సేవ్ చేశాడు. తనకున్న ఒక పవర్ ద్వారా నామినేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. సో దానివల్ల ఆమె సేవ్ అయ్యి 13 వారాల దాకా వచ్చింది. లేకుంటే 6వ వారమో 7వ వారమో ఆమె ఎలిమినేట్ అయిపోయేది. కానీ లాస్ట్ మెగా చీఫ్ అప్పుడు ఆమె ఆడిన విధానం నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆమె కాలుకి ఇంజరీ ఉంది, ఇంటర్నల్ ఇంజరీ ఉంది. బోన్ ఇరిగిపోతే రాడ్ వేశారు, చాలా కాలం బెడ్ రెస్ట్లో ఉంది. అదే కాల్ మీద మళ్ళీ గేమ్ ఆడింది. ఆ గేమ్లో అక్కడ పృథ్వీ, టేస్టీ తేజ ఉన్నారు. టేస్టీ తేజని పక్కన పెడితే పృథ్వీ ఫిజికల్గా చాలా స్ట్రెంత్ ఉన్న ప్లేయర్, పృథ్వీతో గెలిచింది. అండ్ ఇంకో పెద్ద విషయం ఏంటంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే చాలా వరకు రోహిణిలో ఫైర్ లేదు, తను ఫిజికల్గా ఆడలేదు, చేత కాదు, జీరో, లావుగా ఉంటుంది, గేమ్స్ ఏం ఆడలేదు అన్నట్లయితే ట్రీట్ చేశారు. మొహం మీద డైలాగులు కూడా చెప్పారు ఆమెకి, నువ్వు జీరో అని చెప్పేసి. వాళ్ళతో పోటీ పడి వాళ్ళ మీదే గెలిచింది. నిజంగా అది నెక్స్ట్ లెవెల్ విన్ అని చెప్పాలి. ఆమెకు అక్కడే బిగ్ బాస్ టైటిల్ కొట్టినంత విన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆమెను ఎవరైతే జీరో ఉన్నారో వాళ్ళతోనే ఆడి గెలిచింది కాబట్టి అది నిజంగా చాలా పెద్ద విన్. అండ్ ఇంకా ఆమె కాలు కూడా బాగాలేదు, అయినా కానీ అదే కాలు మీద చాలా పేషెన్స్తో, చాలా ఓపికగా నొప్పిని బరాయిచ్చి అంతసేపు ఉంది హోల్డ్ చేసి. సో నిజంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆమె విన్నింగ్ అయితే చాలా గ్రేట్. కానీ ఆమె బిగ్ బాస్కి వర్తా అంటే కొన్ని వారాల వరకు వర్తే, అది కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో, కామెడీ పర్పస్లో. అంతేగాని విన్నింగ్ క్యాపబిలిటీ అయితే ఆమెకు లేదు. 13 వారాలు ఉండే అంత క్యాపబిలిటీ కూడా ఆమెకు లేదు. ఇంకా లక్ వల్ల ఆమె 13 వారాలు అయితే ఉంది, లేకపోతే 6వ వారమో 7వ వారమో ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఆమె. సో ఆమె అయితే 13 వారాలు అంత వర్త్ అయితే కాదు.
ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ కూడా అదే వారంలో ఎలిమినేట్ అయింది. ఈమె గురించి మాట్లాడడానికి చాలా ఉంది. అంటే ఈమె చేసినవి మాట్లాడుకోవడానికి కాదు, ఈమె చెయ్యనివి చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఫస్ట్ వీక్ లో ఓటింగ్ లో టాప్ లో ఉంది విష్ణుప్రియ. దాదాపు 45 నుంచి 50% ఓటింగ్ అయితే విష్ణుప్రియకే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఓటింగ్లు గుద్దారనమాట విష్ణుప్రియకి. అదే ఫ్లోలో కనుక ఆమె గేమ్స్ బాగా ఆడి టాస్క్లు బాగా ఇచ్చి ఎఫెక్ట్స్ పెట్టుంటే ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అయ్యేది విష్ణుప్రియ. కానీ గేమ్స్ ఏం ఆడలేదు, సోలో గేమ్స్ అయితే ఏమీ గెలవలేదు కూడా, కనీసం ఆడడంలో కూడా ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. గ్రూప్ గేమ్స్ కొన్ని ఆడి గెలిచింది, మెగా చీఫ్ కూడా అయింది. కానీ ఆ మెగా చీఫ్ అయింది కూడా హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం అయింది. ఎవరైతే బాగుంటారని హౌస్ మేట్స్ ఎంచుకున్నారు తప్ప గేమ్స్ ఆడి గెలవలేదు ఆ మెగా చీఫ్. అప్పుడు కూడా గేమ్స్ ఇవన్నీ ఆడకపోయింది. కానీ లవ్ ట్రాక్, పృథ్వీతో పెట్టుకున్న లవ్ ట్రాక్ శ్రీముఖి కూడా చెప్పింది, పృథ్వీ వద్దంటున్నాడు, జస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు, అంటున్నాడు, చా అంటున్నాడు, దూరం పెడుతున్నాడు, ఎందుకు సిగ్గు లేకుండా వెళ్తున్నావు అని చెప్పి శ్రీముఖి కూడా అన్నది. ఆ తర్వాత కొంచెం మార్చుకునే ప్రయత్నం చేసిందిలే, కానీ అప్పటికి పృథ్వీ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత వరుస పెట్టి విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయింది. ఇంకా లవ్ కంటెంట్ ఇంకా బయట ఎక్కడన్నా చేసుకోవచ్చు, బిగ్ బాస్ హౌస్ లో అదే లవ్ కంటెంట్ ఇవ్వాలా? చాలా మంది ఏమంటారంటే విష్ణుప్రియ చాలా జెన్యూన్ పర్సన్, అందుకే అన్ని ఓపెన్ గా చెప్పేసుకుంటుంది అని అంటారు కదా. ఒక విషయం మాట్లాడుకుందాం దీని మీద. బిగ్ బాస్ సీజన్ 8 లో 22 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఒక 15 మంది అబ్బాయిలు ఉన్నారు అనుకుందాం. బిగ్ బాస్ బయట ఒక హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఎంత మంది హ్యాండ్సమ్ అబ్బాయిలు ఉంటారు? వాళ్ళందరినీ చూసినప్పుడు విష్ణుప్రియకి ఏమనిపించింది? క్రష్, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ఫ్లడ్ చేయాలి, అది ఇది అనుకుంటుందా? కెమెరాలకు కనపడకుండా పృథ్వీకి ముద్దు పెట్టాలి అంటే పెట్టేసింది. అవన్నీ మనకి సోషల్ మీడియాలో చక్కర్లు కొడతానే ఉన్నాయి ఆ వీడియోస్ ఇప్పటికి కూడా. ఇంక ఇట్లాంటి మెంటాలిటీని ఏమనుకోవాలి? కంటెంట్ ఇవ్వడానికి ఇంకా బిగ్ బాస్ హౌస్ దొరికిందా? ఏమో రియల్ లైఫ్ కూడా ఇట్లానే ఉంటుందేమో అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే వచ్చిన కొన్ని వారాల్లోనే ఒకళ్ళని చూసి పడిపోయావంటే ఇంకా బయట ఎంతమంది చూస్తే ఎన్నిసార్లు పడిపోయి ఉంటావు? ఆమె ఒప్పుకుంది నాకు గతంలో చాలా బ్రేకప్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే టాస్క్లు ఏం ఆడలేదు, పర్ఫార్మెన్స్ ఏమీ లేదు, నేను ఎంజాయ్ చేయడానికి వచ్చా అని చెప్పింది, నాకు పృథ్వీనే ఎక్కువ, నాకంటే పృథ్వీనే ఎక్కువ, బిగ్ బాస్ కంటే పృథ్వీ ఎక్కువ అని చెప్పింది, బిహేవియర్ సరిగ్గా లేదు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసిందంటే పృథ్వీతో లవ్ ట్రాక్ తప్ప ఏమీ లేదు. అది కాదు కదా కావాల్సిన కంటెంట్. గెలవాల్సిన క్యాపబిలిటీ ఉంది. ఫస్ట్ వచ్చిన 14 మందిలో విష్ణుప్రియకే ఎక్కువ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, కానీ దాన్ని మిస్యూజ్ చేసుకుంది. సరదాగా వచ్చాను, ఎంజాయ్ చేయడానికి వచ్చానని చెప్పేసి. సీజన్ కంటే ముందు కొన్నాళ్ళ క్రితము బిగ్ బాస్కి వెళ్తామంటే నేను ₹1 కోటి ఇచ్చిన బిగ్ బాస్కి వెళ్ళను, అది వరస్ట్ షో అని చెప్పింది. కానీ సిగ్గు లేకుండా బిగ్ బాస్కి వచ్చినట్లయితే అనిపించింది. సరే వచ్చామని చేసిందా అంటే ఆ రోత కంటెంటే, ఆ జబర్దస్త్లో, డీలో ఈ డబుల్ మీన్ డైలాగులు ఉంటాయి కదా, వాటిని కొంచెం విజువల్గా చూపించింది ఏమంతే. నాకైతే చెత్త కంటెస్టెంట్ ఈ సీజన్లో. ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఉండి కూడా ప్రూవ్ చేసుకోలేదు. ప్రూవ్ చేసుకోకపోయినా కానీ కనీసం ఎఫర్ట్స్ కూడా లేవు. కాబట్టి నాకైతే ఈ సీజన్లో ది వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే విష్ణుప్రియ అనే చెప్తా. ఇంకా నెక్స్ట్ టాప్ 5 గురించి మాట్లాడుకోవాలి. అవినాష్ అయితే ఫస్ట్ వారం వచ్చినప్పుడే నామినేషన్స్లో ఉండుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ తనకి కొన్ని అవకాశాలు అయితే వచ్చినాయి. అది నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ కావచ్చు, లేకపోతే తను మెగా చీఫ్ అయ్యాడు. 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు. 2 సార్లు కూడా సొంత గేమ్స్ ఆడాడు, అది కూడా సోలో గేమ్స్ ఆడి గెలిచాడు. అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ లో కూడా తను సొంతగా ఆడి గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో గేమ్స్ పరంగా కానీ, కంటెంట్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ చాలా వర్త్. కాకపోతే జనాలు సపోర్ట్ లేదు. జనాలు సపోర్ట్ లేకపోవడం 2 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అవినాష్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చాడు. అప్పటికే చాలా మందికి కమిట్ అయిపోయి ఉంటారు ఫ్యాన్స్, నేను వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వీళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే అవినాష్ ఎవరితో గొడవలు పెట్టుకోడు. సో గొడవలు పెట్టుకోడు కాబట్టి గొడవలు పెట్టుకొని గట్టిగా మాట్లాడి మీదకి వెళ్తే జనాలకు నచ్చుతారు కాబట్టి సో అవినాష్ జనాలకు నచ్చలేదు. కానీ అవినాష్ అయితే చాలా వర్త్ ఉన్న ప్లేయర్, గేమ్స్ పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ. ఫైనలిస్ట్కి అర్హత ఉంది, ఖచ్చితంగా అర్హత ఉంది. నెక్స్ట్ ప్రేరణ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె కన్ఫ్యూజన్లో ఉందో, లేకపోతే హౌస్ మేట్స్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటుందో, లేకపోతే చూసే జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటుందో అర్థం కాలే. కానీ చివరికి ఆమె బొగ్గ అవుతుంది. ఒకరోజు ఒక మాట మాట్లాడితే తర్వాత ఆమె మాట్లాడిన మాట మీద ఆమె స్టాండ్ తీసుకోదు. మరి మర్చిపోయి చేస్తో లేకపోతే కావాలని చేస్తో అర్థం కాదు. లేని ఉన్నట్టు చెప్పిద్ది, ఉన్నవి లేనివి చెప్పిద్ది, కల్పించేసుకుంటుంది. కొంచెం వల్గర్గా మాట్లాడుద్ది. అంటే వల్గర్ అంటే ఎట్లా అంటే తీసి పడేసిద్ది, కూరలో కరవపాకు తీసి మాట్లాడినట్టు మాట్లాడిద్ది. అవన్నీ ఆమెలో నాకైతే నచ్చవు. కానీ గేమ్స్ వచ్చినాయి అంటే నేను ఆడపిల్లని అన్న విధంగా కూడా ఆలోచించుకోదు. దూకేసిద్ది, ఎగిరిద్ది, దుంకిద్ది, పిచ్చిగా ఆడేసిద్ది, ఒళ్ళు తెలియకుండా ఆడేసిద్ది. సో గేమ్స్ పరంగా ఆమె చాలా నచ్చిద్దిలే. కానీ బిహేవియర్ పరంగా నాకు కొన్ని చోట్ల నచ్చదు. కొన్ని చోట్ల అయితే చాలా బాగా నచ్చింది. బిహేవియర్ పరంగా క్యూట్గా మాట్లాడిద్ది, అల్లరల్లరిగా ఉంటుంది. అట్లాంటి మెంటాలిటీ చాలా మంది అబ్బాయిలకి ఇష్టం కాబట్టి ఆ పరంగా కొంచెం నచ్చిద్దిలే. కానీ కొన్ని సందర్భాల్లో అస్సలు నచ్చదు. మరి ప్రేరణ టాప్ 5కి వర్త అంటే ఖచ్చితంగా వర్త్ ఉన్న ప్లేయర్ అంటే. కానీ టాప్ 5లో ఉంటే బాగుండేది. టాప్ 4లో ఉండటం వల్ల కొంచెం నాకు నచ్చలేదు.
తర్వాత థర్డ్ ప్లేస్ నబీల్ అయితే వచ్చిన వారంలో చాలా కామ్గా ఉన్నాడు, అందరినీ చాలా మంచిగా పలకరిస్తూ ఒక మంచి అబ్బాయి లాగా బిహేవ్ చేశాడు. అంటే తను మంచి అబ్బాయి, క్యారెక్టర్ పరంగా చాలా మంచోడు. కానీ తన ఫైర్ బయటికి రావడానికి ఒక 2-3 వారాలు అయితే పట్టింది. ఎప్పుడైతే తన ఫైర్ను చూపించాడో ఆ ఎండూరెన్స్ టాస్క్లో దాన్ని హోల్డ్ చేసి పృథ్వీ నబీల్ హైలైట్ అయ్యారో అక్కడి నుంచి నబీల్ గ్రాఫ్ నిఖిల్ కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ స్టేజ్లో అరే నబీల్ ఇట్లానే ఆడితే ఇంకా నబీల్ కప్పు కొట్టేస్తాడేమో అన్న విధంగా అనుకున్నాం. తన ఫ్యాన్స్ పెరిగిపోయారు, అసలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు, ఇంకా తనే విన్నర్ అన్నట్లయితే చూపించాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరు, వైల్డ్ కార్డ్స్ ద్వారా 8 మంది వచ్చారు. 8 మంది కూడా నబీలే స్ట్రాంగ్ ప్లేయర్, నబీలే కప్పు కొడతారు అన్న విధంగా మాట్లాడారు 8 మంది కూడా. కానీ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన తర్వాత అప్పటి వరకు నబీల్ సోలోగా ఆడాడు 5 వారాలు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గ్రూప్ గేమ్ ఆడాడు. నిఖిల్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళందరితో గ్రూప్ గేమ్ ఆడడం వల్ల తను చూపించుకోలేకపోయాడు. అంటే వీళ్ళే ఎక్కువ డామినేషన్ ఉంటుంది, నిఖిల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నబీల్ని ఎక్కడో దూరం పెట్టేశారు. అండ్ ముఖ్యంగా నబీల్ చేసిన పొరపాటు ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడడం కంటే గ్రూప్లో వాళ్ళని నమ్మడం. పృథ్వీని నమ్ముతాడు, పృథ్వీ మోసం చేస్తాడు, అరే అనవసరంగా మోసపోయాను అంటాడు. నిఖిల్ని నమ్ముతాడు, తర్వాత నిఖిల్ కూడా మోసం చేస్తాడు, అరే మోసపోయాను అనుకుంటాడు. ప్రేరణని, విష్ణుప్రియని, యష్మిని వీళ్ళందరిని నమ్ముకొని ఏదో పుడుద్దాం పీకుదాం అన్నట్టు చేశాడు. కానీ వాళ్ళందరిని నమ్మి చివరికి మోసపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ మీదే డిపెండ్ అవుతాడు. ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళే హెల్ప్ చేయాలి, వాళ్ళే చేయాలి, నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటారు అనేసి మళ్ళీ నమ్మడం చేశాడు. సో ఇక్కడ నమ్మకాల మీద అయిపోయింది అనమాట గేమ్. ఇంకా తను చూపించుకుంది ఏం లేదు, తన ఫైర్ అంతా కోల్పోయాడు. సో అక్కడ నుంచి దాని డౌన్ఫాల్ అయింది. అండ్ మెహబూబ్తో ఆ మతం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఈ ముస్లిం ఓటు అంతా మాకే పడతాయని మాట్లాడుకున్నప్పుడు నబీల్కి హిందూ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు, క్రిస్టియన్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళంతా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయిపోయారు మతం గురించి మాట్లాడేసరికి. అంటే నబీల్ మాట్లాడలేదు, మెహబూబ్ మాట్లాడినప్పుడు మెహబూబ్ మాటలకి యాక్సెప్ట్ చేశాడు నబీల్. సో దానికి ఫ్యాన్స్ కూడా కొంతమంది తగ్గిపోయారు. అప్పటి నుంచి నబీల్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. సో నబీల్ టాప్ 3కి వర్తా అంటే ఖచ్చితంగా వర్తే. తనైతే టాప్ 1కి కూడా వర్తే, కాకపోతే తన గేమ్ కోల్పోయాడు. నెక్స్ట్ గౌతమ్. యాక్చువల్గా గౌతమ్ 7వ వారం ఎలిమినేట్ అవ్వాలి. కానీ నాగమణికంట సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకొని నేను బయటికి వెళ్తానని చెప్పినప్పుడు నాగమణికంట ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఆ రోజు గౌతమ్ ఎలిమినేట్ అవ్వాలి. ఆ తర్వాత గౌతమ్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. టాప్ 2 వరకు వచ్చాడు. అది నిజంగా చాలా గ్రేట్ విషయం. ఎందుకంటే తన జెన్యూనిటీ, గేమ్ పరంగా నీతి నిజాయితీతో ఆడతాడు, ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తాడు, కావాలని ఎవరితో గొడవలు పెట్టుకోడు, తను ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గౌతమ్ని కార్నర్ చేయడం. ఈవెన్ బిగ్ బాస్ టీం కూడా గౌతమ్ చేసే మంచి పనుల్ని ఎడిటింగ్లో కట్ చేసి గౌతమ్ కొన్న నెగిటివ్స్ని చూపించారు. కానీ లైవ్ చూసేవాళ్ళు ఆ లైవ్లోని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. గౌతమ్ మంచితనం ఏందో ఆ కట్స్లో అర్థం అవడం వల్ల బయట ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. నాగ్ సార్ కూడా గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళందరినీ సపోర్ట్ చేసి ఒంటరిగా సోలోగా ఆడే గౌతమ్ని డిస్రెస్పెక్టివ్గా మాట్లాడారు. నాగ్ సార్ మాట్లాడేటప్పుడు ప్రేరణ కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఓకే సైలెంట్గా ఉన్నంటాడు. కానీ గౌతమ్ మధ్యలో మాట్లాడుతుంటే షడప్ అన్నట్టు మాట్లాడతాడు. నాగ్ సరే చాలాసార్లు చెప్పారు, హౌస్లో ఉన్నావంటే నీకు ప్రతి చోట ప్రతి విషయంలో మాట్లాడే హక్కు ఉంటుంది, నువ్వు మాట్లాడాలని చెప్పేసి. కానీ అదే నాగ్ సార్ గౌతమ్ విషయంలో నీకు వేరే వాళ్ళ విషయంలో మాట్లాడే హక్కు లేదు, హౌస్లో నీది నువ్వు చూసుకోనట్టు మాట్లాడారు. సో దానివల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరిగింది గౌతమ్కి. ఎందుకంటే అక్కడ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది గౌతమ్ని కావాలని తొక్కుతున్నారని చెప్పేసి. అండ్ ముఖ్యంగా యష్మిని అక్క అన్నందుకు కూడా తప్పుపట్టారు ప్రతి ఒక్కళ్ళు. అక్క అంటే తప్పే ఉంది. సో దానికి కూడా హౌస్లో ఉన్న వాళ్ళు కానీ నాగ్ సారు వీళ్ళంతా తప్పుపడడం వల్ల బయట చూసేవాళ్ళు అక్క అంటే తప్పే ఉంది అన్న విధంగా అక్కడ కూడా ఫ్యాన్స్ అయితే పెరిగారు. చాలా జెన్యూన్గా ఉంటాడు. తనకు గొడవలు ఉన్నా కానీ, ఈవెన్ నిఖిల్తో గొడవలు ఉన్నా కానీ నిఖిల్ ఎప్పుడైనా డౌన్ అవుతే నిఖిల్ని ఓదారుస్తాడు, వెళ్ళి తనకు ధైర్యం చెప్తాడు. నిఖిల్ గానే కాదు ప్రతి ఒక్కరికి చెప్తాడు. చాలా జెన్యూన్గా ఉంటాడు. ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తారు. ఇది నాది కాదు గేమ్, అందరిది, అందరికి ఈక్వల్గా ఉండాలి, అందరికీ సమన్యాయం ఉండాలని చెప్పేసి తను సంచాలకుగా ఉన్నప్పుడు కానీ గేమ్లో కానీ సమన్యాయంగా గేమ్ ఆడతాడు. అదే రిజల్ట్ వచ్చేలా చేస్తాడు. సో అన్ని విధాలుగా గౌతమ్ అయితే టాప్ 1కు కూడా వర్త్ అని చెప్పాలి. సో గౌతమ్ అయితే ఈ సీజన్లో ఎగసిపడ్డ కెరటం అని చెప్పాలి. ఎందుకంటే 7వ వారంలో ఎలిమినేట్ అవ్వాల్సిన ప్లేయర్ కాస్త టాప్ 2 వరకు వచ్చాడు. అది ఆయన చేసుకున్నదే మొత్తం. ఆయన బిహేవియర్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన చూపించే సమన్యాయం కానీ, సోలో ప్లేయర్ కానీ ఇవన్నీ ఈరోజు ఆయన్ని సెకండ్ ప్లేస్లో నిలబెట్టాయి. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ గౌతమ్. ఇంకా టాప్లో నిఖిల్ అయితే టాప్ ప్లేస్కి వర్తా అంటే ఖచ్చితంగా వర్తే. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో
ఏ గేమ్స్ పెట్టినా నిఖిల్ ఆ గేమ్లో ఉన్నాడంటే ఇంకా డిసైడ్ అయిపోవాలి మెంటల్గా, నిఖిల్ ఆ గేమ్ గెలుస్తాడేమో అన్నట్లు. ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి, కాకపోతే గేమ్ స్టార్ట్ అవుతుందంటే అయ్యా నిఖిల్ ఉన్నాడు, అయ్యా ఇంకా నిఖిలే గెలిచేది అన్నట్లు మనకు అనిపించింది. గేమ్స్లో చిరుతపుల్లాగా ఆడతాడు, అసలు మామూలుగా ఆడు. లీడింగ్ క్యాపబిలిటీ ఉంది, వాయిస్ కమాండింగ్ ఉంది, టీముని లీడ్ చేయగలుగుతాడు, చాలా క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. నిఖిల్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే స్టార్టింగ్లో 3 వారాలు వరుసగా మెగా చీఫ్ అయ్యారు. సో అక్కడే జనాలు డిసైడ్ అయిపోయాడు, ఏందో ఎట్టా ఆడుతున్నాడు, అసలు ఇంక వీడే ఈసారి కప్పు కొట్టాల్సిందని చెప్పేసి. ఇంకా నిఖిల్ టాప్లో ఉండటానికి అంటే నెంబర్ 1 ప్లేస్లో ఉండటానికి ముఖ్య కారణం వచ్చేసి గ్రూప్ గేమ్. ఆ గ్రూప్ గేమ్ లేకపోయి ఉంటే గౌతమ్ ఈరోజు కప్పు కొట్టేవాడు. ఆ గ్రూప్ గేమ్ ఉండడం వల్లే నిఖిల్ కప్పు కొట్టాడు. ఎందుకో చెప్తా వినండి. ఈ గ్రూప్ గేమ్ ఎవరు? పృథ్వీ, ప్రేరణ, విష్ణుప్రియ, యష్మి, సోనియా, అభయ్ నవీన్, నైనిక వీళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడారు. ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు ప్రేరణ తప్పించి మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ అయ్యారు. ఆ ఎలిమినేట్ అయిన ఫ్యాన్స్ అందరూ నిఖిల్కే ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. కనీసం ఒక 50% మంది అయినా నిఖిల్కి ఓట్స్ వేశారు. అందుకే ఈరోజు నిఖిల్ టాప్లో ఉన్నాడు. అదే ఎలిమినేట్ అయిన వాళ్ళు ఓట్స్ కనుక వేరే వాళ్ళకి పడున్నా, వాళ్ళు ఓట్స్ వేయకుండా కామ్గా ఉన్నా కానీ గౌతమ్ ఖచ్చితంగా విన్ అయ్యేవాడు. గౌతమ్ కూడా ఎలిమినేట్ అయిన వాళ్ళు ఓట్స్ వేస్తారుగా అంటే అంత అవకాశం అయితే లేదు. ఎందుకంటే వేస్తే మహా అయితే రోహిణి గారి ఫ్యాన్స్ వేస్తారేమో. రోహిణికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మహా అయితే గౌతమ్కి ఒక 10 to 15% వచ్చి ఉంటుంది, కానీ నిఖిల్కి మాత్రం 50% వచ్చింది ఓటింగ్ ఎడిషనల్గా. సో అందుకే నిఖిల్ అనేది కప్పు కొట్టాడు. లేదా ఆ ఓట్స్ కనుక పడకుండా ఉంటే పృథ్వీ, విష్ణుప్రియ, సోనియా, యష్మి వీళ్ళ ఓట్స్ కనుక నిఖిల్కి పడకుండా ఉంటే చివరి వారం వచ్చేసరికి గౌతమ్ టాప్లో ఉండేవాడు. ఎందుకంటే తన గ్రాఫ్ అలా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి. సో ఫైనల్గా అయితే అది గైస్, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి. నిఖిల్కి విన్నర్ అయ్యేంత క్యాపబిలిటీ ఉందో లేదో కూడా కామెంట్ చేసి, ఈ వీడియో మీకు నిజంగా జెన్యూన్గా అనిపిస్తేనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.